श्रीगुरुभ्यो नमः। गुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरोश्चान्गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरोश्चान्गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। 26వ శ్లోకం 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद् वदति तथैव चान्यः आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति आश्चर्यवच्चैनमन्यः शृणोति आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् మొదటి శ్లోకంలో భగవంతుణ్ణి ఏమని చెప్పారు? ఈ జీవుని పట్ల ఆశ్చర్య బుద్ధిని చేయరాదు అని తాత్పర్యంలో చెప్పారు. ఆశ్చర్య బుద్ధి అని అంటే ఏమి, స్వతంత్రుడని తెలియరాదు అని చెప్పారు. జీవుణ్ణి స్వతంత్రుడని తెలియకపోతే ఇంకెవరిని తెలియాలి అని అంటే ఇక్కడ చెప్తున్నారు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం. ఇక్కడ కూడా రెండు రకాలుగా భగవంతుని గురించి జీవుని గురించి ఇద్దరి పరంగా ఇక్కడ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ భగవంతుని ఏనం అంటే ఇతనిని, ఇతనిని అంటే భగవంతుని కావచ్చు జీవుణ్ణి కావచ్చు. భగవంతుని పరంగా చెప్పుకున్నప్పుడు ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్. కశ్చిత్ అంటే ఎవరో ఒకరు, నూటికో కోటికో ఒక్కరు అన్నట్లుగా ఎంతో మంది సాత్వికులు ఉంటే అందులో ఒకడు మాత్రమే ఆ భగవంతుని ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యము వలె చూస్తాడు, స్వతంత్రుని వలె చూస్తాడు. ఆశ్చర్యవత్ వదతి తథైవ చ అన్యః, అన్యః మరొకడు మాత్రమే ఆశ్చర్యవత్ వదతి, ఆ భగవంతుడు ఆశ్చర్యము వలె స్వతంత్రుని వలె ఉన్నాడు అని వదతి చెబుతాడు. అన్యః మరొకడు ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి, ఇంకొకడు ఈ భగవంతుడు ఆశ్చర్యుడు స్వతంత్రుడు అని శృణోతి వింటాడు. అంటే ఎంతో మంది ఉన్న సాధన చేయడంలో ఎంతమంది సాధన చేసినా అతన్ని కొంతమంది మాత్రమే ఈ విధంగా స్వతంత్రుడని తెలుసుకుంటారు, స్వతంత్రుడని చెబుతారు, స్వతంత్రుడని వింటారు, స్వతంత్రుడుగా చూస్తాడు. అయినా శ్రుత్వాపి ఏనం న వేద కశ్చిత్, ఇతరుని ఈ విధంగా విని తెలుసుకుంటే కూడా కశ్చిత్ ఎవరు కూడా న వేద పూర్తిగా తెలుసుకోలేదు. ఎవరో ఒకరు తెలుసుకుంటారంటే పూర్తిగా తెలుసుకుంటారా? లేదు, ఎవరు పూర్తిగా తెలుసుకోలేరు అనేది ఈ శ్లోకం యొక్క స్థూల తాత్పర్యం. దానిలో భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు. దేహయోగ వియోగస్య నియతత్వాత్ యతత్వాత్
ఆత్మనశ్చ ఈశ్వర స్వరూపత్వాత్ ఆత్మనశ్చ ఈశ్వర స్వరూపత్వాత్ ఆత్మనశ్చ ఈశ్వర స్వరూపత్వాత్ సర్వథా అనాశాత్ సర్వథా అనాశాత్ సర్వథా అనాశాత్ న శోకః కార్యః న శోకః కార్యః న శోకః కార్యః ఇత్యుపసంహర్తుం 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 ఐశ్వర సామర్థ్యం ఐశ్వర సామర్థ్యం పునర్దర్శయతి ఆశ్చర్యవదితి. పునర్దర్శయతి ఆశ్చర్యవదితి. ఈ ఆశ్చర్యవత్ అనే శ్లోకంలో ఏం చేస్తున్నారు అంటే ఐశ్వర సామర్థ్యం పునః దర్శయతి. ఐశ్వర సామర్థ్యం, ఐశ్వర అంటే ఈశ్వర సంబంధమైన సామర్థ్యం, మహత్వమును పునః దర్శయతి మళ్ళీ చూపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఉపసంహర్తం, ఈ విషయాన్ని ఉపసంహారం చేయడానికి. ఉపసంహారం అంటే కంక్లూడ్ చేయడానికి చెబుతున్నారు. ఏమని? దేహ యోగ వియోగస్య నియతత్వాత్. వెనక చెప్పినట్లుగా ఈ దేహ యోగము వియోగము ఇదే జననము మరణము జీవునికి. దేహము యోగం కలగడమే జన్మ, దేహ వియోగం కలగడమే మరణము. ఈ దేహ యోగ వియోగ రూపమైనటువంటి ఈ అవస్థలు ఇది నియతత్వాత్ అంటే ఇది తప్పింది కాదు, తప్పనిసరి అయినది కనుక ఇది ఒక కారణం. తర్వాత ఆత్మనశ్చ ఈశ్వర స్వరూపత్వాత్. ఆత్మ అంటే జీవుడు ఈశ్వర స్వరూపుడు, అంటే ఈశ్వరుని వలె ఉన్నవాడు, ఈశ్వరునికి ప్రతిబింబమైన వాడు. ఇంతకుముందు చెప్పినాం కదా ప్రతిబింబం అంటే అర్థం ఏమిటి అని. ఆ విధంగా జీవుడు ఈశ్వరుని యొక్క ప్రతిబింబంగా ఉన్నాడు గనక సర్వథా అనాశాత్. ఆ జీవునికి సర్వథా అనాశము అంటే నాశము లేనే లేదు. జీవునికి నాశము లేదు. తర్వాత ఈ దేహ వియోగ వియోగములు తప్పింది కావు. ఈ రెండు కారణాల వల్ల న శోక కార్య, శోకించకూడదు ఇది ఉపసంహర్తం అని ఈ విషయాన్ని కంక్లూడ్ చేయడానికి భగవంతుని సామర్థ్యాన్ని మరొక మారు చెబుతూ ఉన్నారు ఈ శ్లోకంలో అని అర్థం. ఎందుకు శోకించకూడదు అని చెప్పడానికి రెండు కారణాలు చెప్పారు. ఒకటేమిటి, ఆత్మకు నాశం ఉందని అనుకుంటున్నావా, అందుకు శోకిస్తున్నావా? లేదు. ఎందుకు? ఆత్మ ఈశ్వరుని యొక్క స్వరూపం కావడం వల్ల, అంటే ప్రతిబింబం కావటం వల్ల, ప్రతిబింబమునకు నాశం ఎప్పుడు కలుగుతుంది? ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకట బింబము యొక్క నాశం కావాలి, లేదా ఆ ఉపాధి నాశం కావాలి, లేదా బింబానికి ఉపాధికి అంతరం పెరగాలి, అంటే బింబము ఉపాధి సన్నిధానంలో లేకుండా ఉండాలి. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే ప్రతిబింబానికి నాశం ఏర్పడుతుంది. కానీ ఈశ్వరునికి అంటే బింబ రూపానికి నాశం లేదు కనుక ఒక కారణం లేదు. తర్వాత ఉపాధి కూడా నిత్యమైనది, దానికి నాశం లేదు. ఇక ఈశ్వరుడు భగవంతుడు ఉపాధిని వదిలి బయటకు వెళ్ళడు కనుక నాశం లేదు. కనుక ఆ ప్రతిబింబము అయినందువల్ల, నిత్యమైన ఈశ్వరునికి ప్రతిబింబభూతుడైనందువల్ల జీవునికి సర్వథా నాశము లేదు, జీవస్వరూపానికి. కనుక జీవస్వరూపం గురించి చింతించవలసిన పని లేదు. ఇక దేహం నాశమవుతుంది కదా అంటావా, అది తప్పింది కాదు. దేహం యొక్క యోగ వియోగములు తప్పింది కాదు కనుక దానికి శోకించరాదు అని ఉపసంహారం చేయడానికి ఆ భగవంతుని యొక్క సామర్థ్యం గురించి మరి ఒక మారు ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. తర్వాత శ్లోకంలో ఏముంది? ఆశ్చర్యవత్ పశ్యతి అని ఉంది. ఆశ్చర్యము వలె చూస్తాడు ఎవరో ఒకడు ఈ భగవంతుని, ఆశ్చర్యం వలె చూస్తాడు. ఎందుకు ఆశ్చర్యం వలె? ఎందుకు భగవంతుడు అని అంటే ఎప్పుడు ఆశ్చర్యమవుతుంది అంటే, అందుకే శ్రీమదాచార్య చెబుతూ ఉన్నారు దుర్లభత్వేన ఇత్యర్థః. దుర్లభత్వేన ఇత్యర్థః. ఏది దుర్లభంగా ఉంటుందో, దొరకడం కష్టంగా ఉంటుందో
అది ఆశ్చర్యం. అందుకే అంటున్నారు తద్ధి ఆశ్చర్యం లోకే. తద్ధి ఆశ్చర్యం లోకే. తద్ధి ఆశ్చర్యం లోకే. తద్ధి అంటే అదే కదా ఆశ్చర్యం అంటే లోకంలో. ఏది దుర్లభంగా ఉంటుందో అదే లోకంలో ఆశ్చర్యము అని పిలువబడుతుంది. ఈ భగవంతుడు దుర్లభుడు గనుక అతన్ని ఆశ్చర్యవత్ అని చెబుతూ ఉన్నారు. దుర్లభుడైనప్పటికీ ఆ ఈశ్వరుని యొక్క ప్రతిబింబంగా ఉంటూ ఉన్నాడు గనక ఈ జీవుడు కూడా అత్యంత సూక్ష్ముడు కనుక ఇతడు కూడా దుర్లభుడే, ఇతడు కూడా ఆశ్చర్యుడే, జీవుడు కూడా. దాన్ని చెప్తూ ఉన్నారు దుర్లభోపి ఈశ్వర స్వరూపత్వాత్. దుర్లభోపి ఈశ్వర స్వరూపత్వాత్. దుర్లభోపి ఈశ్వర స్వరూపత్వాత్. సూక్ష్మత్వాచ్చ ఆత్మనః తద్ద్రష్ట్రా. సూక్ష్మత్వాచ్చ ఆత్మనః తద్ద్రష్టా. సూక్ష్మత్వాచ్చ ఆత్మనః తద్ద్రష్టా. ఈ జీవుడు దుర్లభుడే, దుర్లభుడయ్యాడు. తర్వాత ఈశ్వర స్వరూపత్వాత్, ఈశ్వరుని యొక్క స్వరూపము అంటే అతని వలె ఇతడు కూడా సూక్ష్మత్వాచ్చ సూక్ష్మంగా ఉన్నాడు. ఈశ్వరుని వలె దుర్లభుడై ఉన్నాడు, సూక్ష్మంగా కూడా ఉన్నాడు గనుక ఈ జీవుణ్ణి చూసిన వారు కూడా అరుదే. ఆత్మనః తద్ద్రష్ట. ఆత్మను అంటే జీవాత్మను తద్ద్రష్ట అంటే అతన్ని చూసినవాడు. అతన్ని చూసిన వాడే లేడు. అత్యంత దుర్లభుడు జీవుడు కూడా. ఎందుకు? సూక్ష్మత్వాచ్చ, అత్యంత సూక్ష్మరూపమైన వాడు గనక, అతడు కనిపించడు గనక దుర్లభుడు, అందుకే ఆశ్చర్యుడు. తర్వాత ఆశ్చర్యమైనటువంటి ఈశ్వరుని యొక్క ప్రతిబింబం అయినందువల్ల కూడా ఇతడు ఆశ్చర్యుడు. ఇతడు స్వరూపంగా అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాడు కనుక ఆ కారణం వల్ల కూడా దుర్లభుడు, ఆశ్చర్యుడు అనే విషయాన్ని ఈ భాష్యంలో చెబుతూ ఉన్నారు. జీవుని గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు అనమాట. జీవుడు ఆశ్చర్యుడు, జీవుని పరంగా వ్యాఖ్యానం చేశారు. జీవుడు ఆశ్చర్యుడు ఎందుకంటే ఆ భగవంతుని యొక్క ప్రతిబింబం అయినందువల్ల, స్వాభావికంగా ఇతడు అత్యంత సూక్ష్మ రూపంలో ఉండడం వల్ల ఎవరో ఇతన్ని తెలుసుకోలేరు. అందుకే ఇతన్ని ఆశ్చర్య, దుర్లభ అని పిలిచారు అని భాష్యంలో వ్యాఖ్యానించి తాత్పర్యంలో మరొక రీతిగా వ్యాఖ్యానిస్తారు చూడండి. కిం తర్హి ఆశ్చర్యో భగవానేవ ఇత్యాహ. కిం తర్హి ఆశ్చర్యో భగవానేవేత్యాహ. కిం తర్హి ఆశ్చర్యో భగవానేవ ఇత్యాహ. ఆశ్చర్యవదితి. 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 ఇప్పుడు ఇక్కడ ఈశ్వర పరంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కిం తర్హి ఆశ్చర్యో భగవానేవ ఇత్యాహ. అలాగైతే భగవంతుడే ఆశ్చర్యుడు అనే విషయాన్ని ఈ ఆశ్చర్యవదితి అనే శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఆశ్చర్యమేవ సంతమేనం. ఆశ్చర్యమేవ సంతమేనం. ఆశ్చర్యమేవ సంతమేనం. ఆశ్చర్యవత్ పశ్యతి. ఆశ్చర్యవత్ పశ్యతి. ఆశ్చర్యవత్ పశ్యతి. న పునః అనాశ్చర్యం. న పునః అనాశ్చర్యం. న పునః అనాశ్చర్యం. ఇక్కడ ఈ పదప్రయోగం గురించి కొద్దిగా ఆలోచించాలి. శ్లోకంలో గీతా శ్లోకం ఏం చెప్పారు? ఆశ్చర్యవత్ పశ్యతి అన్నారు. ఆశ్చర్యవత్ అంటే అర్థమేమి? ఆశ్చర్యము వలె. వత్ అంటే వలె అని అర్థం. ఆశ్చర్యవత్ అంటే ఆశ్చర్యము వలె, ఆశ్చర్యము వలె చూస్తారు. వలె అని మనం ఎప్పుడు వాడతాము? నిజంగా అది కాదు, దాని వలె అని చెప్పేటప్పుడు వలె అని వాడతాం. మరి భగవంతునికి ఆశ్చర్యము వలె అని వాడితే నిజంగా భగవంతుడు ఆశ్చర్యుడు కాదు, అయినా ఆశ్చర్యము వలె చూస్తాడు అనే అర్థం వస్తుంది. అవునా కదా? అంటే వేరే సాదృశ్యం చెప్పేటప్పుడు ఈ వలె అని వాడతాం మనము. చంద్రుని వలె ఉన్నది, ఆమె ముఖం చంద్రుని వలె ఉన్నది అంటే నిజంగా చంద్రుడు కాదు, అతని వలె అని వాడతాం మనము. మరి భగవంతునికి కూడా ఆశ్చర్యము వలె అంటే అర్థం ఏమిటి? ఈ ఆశ్చర్యం అనేటటువంటిది వేరేది ఉంది, దాని వలె ఇతడున్నాడు, ఇతడు అనాశ్చర్యుడు
ఆశ్చర్యమైనది మరొకటి ఉంది. ఇతడు అనాశ్చర్యుడు అనే ఒక అర్థము మనకు తెలుస్తుంది. అందుకే అలా కాదు అని ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. అని ఆశ్చర్యమేవ సంతం ఏనం అంటే ఇతడు ఆశ్చర్యుడే నిజంగా. ఆశ్చర్య స్వరూపుడైన ఈ భగవంతుని ఆశ్చర్యమేవ సంతం అంటే ఆశ్చర్యుని లాగని ఆశ్చర్య స్వరూపుడిగే అయినటువంటి ఇతనిని ఆశ్చర్యవత్ పశ్యతి. ఇతడు ఆశ్చర్య స్వరూపుడే అయినా ఇతనిని ఆశ్చర్యము వలె చూస్తారు. ఇదేమిటి ప్రయోగము ఆశ్చర్యంగా మనకు ఆశ్చర్యం అవుతుంది. ఆశ్చర్య స్వరూపుడైన భగవంతుని ఆశ్చర్యము వలె ఎలా చూస్తారు? ఆశ్చర్యునిగానే చూడాలి గాని ఆశ్చర్యము వలె ఎలా చూస్తారు? అన్నా కదా! ఒక వ్యక్తిని ఆ వ్యక్తి స్వరూపముగానే చూడాలి. ఆ వ్యక్తి వలె చూస్తే నిన్ను నీలా చూస్తున్నాను అంటారా? నిన్ను నిన్నుగానే చూస్తున్నాను అనాలి. నిన్ను నీలా చూస్తున్నాను అంటే ఏమర్థం? మరి ఇక్కడ అలా చెప్తూ ఉన్నారు గదా! అని సంశయం కలుగుతుంది. అందుకే చెబుతూ ఉన్నారు. అతడు ఆశ్చర్య స్వరూపుడే అయినా ఆశ్చర్యవత్ పశ్యతి. అతనినే ఆశ్చర్యము వలె చూస్తూ ఉన్నారు. అంతేగాని పునః అనాశ్చర్యం. అంటే ఆశ్చర్యము కాని వాణ్ణి అనాశ్చర్యం. అంటే ఆశ్చర్యము కాని వాడిని ఆశ్చర్యము వలె చూస్తున్నారు అని అర్థము కాదు. ఎందుకిలా చెప్తున్నారు మరి అనంటే దానికి ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. గగనం గగనాకారం సాగరం సాగరోపమం. గగనం గగనాకారం సాగరం సాగరోపం గగనం గగనాకారం సాగరం సాగరోపం ఇత్యాదివత్. ఇత్యాదివత్ ఇత్యాదివత్. ఈ విధంగా ఎందుకు పదప్రయోగం చేశారంటే ఇప్పుడు వలే అని ఎప్పుడు ఉపయోగిస్తాము అని అంటే ఇంకొకరు ఉండి అతనికి సాదృశ్యాన్ని చెప్పేటప్పుడు వాడతారు. కానీ భగవంతుని వలె ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? లేనే లేను. అందుకనే ఇతనికి ఇతడే సదృశుడు అని చెప్పడానికి ఆశ్చర్యవంతుడైన భగవంతుణ్ణే ఆశ్చర్యం వలె చూస్తూ ఉన్నారు అని వలె అని ఇతనికే చెప్పడం వల్ల ఇతని వంటి వాడు ఇంకొకడు లేడు అని సూచన చేసినట్లు అవుతుందన్నమాట. అందుకే దానికి ఉదాహరణ ఏమిటి? గగనం గగనాకారం సాగరం సాగరోపమం. ఇది ఉపమాలంకారంలో విశిష్టమైన ఉపమాలంకారం. ఉపమా అంటే వేరే దానికి పోల్చి చెప్పాలి. కానీ ఆకాశం ఎలాగుందయ్యా అని అడిగితే ఇంకొక ఆకాశాన్ని చూపించాలనా? దానికి ఉపమానం ఏమి ఇవ్వగలము? ఏమీ ఇవ్వలేము. అందుకే గగనం గగనాకారం అనే చెప్పాలి. ఆకాశం ఎలాగుందయ్యా అంటే ఆకాశము వలె ఉన్నది అనే చెప్పాలి. అంతే తప్పనిస్తే దానికి ఇంకొక ఉదాహరణ లేదు. ఆకాశము వలె సర్వవ్యాప్తమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు గనుక దానికి అదే ఉపమా. సాగరం ఎలాగున్నది అనంటే మా ఇంటి వెనక తుంగభద్ర ఉంది అలాగుంది అనంటే నవ్వుతారు. కనుక సాగరానికి ఉపమానమైనది ఇంకొకటి లేదు. సాగరం సాగరోపమం. సముద్రానికి సముద్రమే దృష్టాంతము. అంతే తప్పనిస్తే ఇంకొకటి ఇవ్వడానికి రాదు. ఆ విధంగా ఇక్కడ కూడా భగవంతుడు ఎలాగున్నాడు అనంటే ఇంకొక భగవంతుడుంటే అతని వలె ఉన్నాడని చెప్పొచ్చు. కానీ ఉండే భగవంతుడు ఒకడే. అతనికి సమానమైన వాడు, అతనికి సదృశుడైన వాడు ఇంకొకడు లేడు. కనుక ఆశ్చర్య స్వరూపుడైన భగవంతుణ్ణి ఆశ్చర్యము వలె చూస్తాడు అంటే అర్థం ఏమిటి? అతని వలె ఇంకొకడు లేడు గనుక అతనిని అతని వలె చూడాల్సిందే. వేరే మార్గము లేదు అనే విషయాన్ని సూచించడానికి ఆశ్చర్యవత్ అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. దాన్నే ముందు వాక్యంలో చెప్పారు చూడండి. ఆశ్చర్యో భగవాన్ విష్ణు ఆశ్చర్యో భగవాన్ విష్ణుః ఆశ్చర్యో భగవాన్ విష్ణుః యస్మాన్నైతాదృశం క్వచిత్. యస్మాన్నైతాదృశः క్వచిత్ యస్మాన్నైతాదృశः క్వచిత్ తస్మాత్ తద్గోచరం జ్ఞానం. తస్మాత్ తద్గోచరం జ్ఞానం తస్మాత్ తద్గోచరం జ్ఞానం తద్గోచరవదేవతు. తద్గోచరవదేవతు తద్గోచరవదేవతు బ్రహ్మతర్కే. ఇది బ్రహ్మతర్కే ఇది బ్రహ్మతర్కే
బ్రహ్మతర్క గ్రంథంలో ఈ విధంగా చెప్పారు దాన్ని. ఏమని? ఆశ్చర్యో భగవాన్ విష్ణు. ఆ భగవంతుడైన విష్ణువు ఆశ్చర్యుడు, ఆశ్చర్య స్వరూపుడు, అత్యంత స్వతంత్రుడైన వాడు. యస్మాత్ ఏ కారణం చేతనైతే న ఏతాదృశం క్వచిత్ క్వచిత్ ఎవ్వరు కూడా న ఏతాదృశం ఇటువంటి వాడు మరొకడు లేడు. ఎటువంటి స్వతంత్రుడైన భగవంతునికి సదృశుడైన వాడు మరొకడు లేడు. తస్మాత్ ఆ కారణం చేత తద్గోచరం జ్ఞానం. తద్గోచరం జ్ఞానం అంటే ఆ భగవంతుని చూపించేటటువంటి జ్ఞానము, ఆ భగవంతుని తెలియబరిచేటటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం ఎటువంటిది అంటే తద్గోచరవత్ ఏవతు. ఆ జ్ఞానం కూడా అంతే. భగవంతుని చూపించే జ్ఞానమునకు సమానమైన, దానికి సదృశమైన జ్ఞానం ఇంకొకటి ఉందా? లేదు. అందుకే తద్గోచర జ్ఞానవత్. తద్గోచరవత్. తద్గోచరమైన జ్ఞానం ఎటువంటిది అంటే తద్గోచరమైన జ్ఞానము వలె అనే చెప్పాలి. అంటే అతని యొక్క జ్ఞానానికి సమానమైన జ్ఞానం ఇంకొకటి లేదు. ఒక డిగ్రీకి ఒక క్వాలిఫికేషన్‌కు సమానమైన ఇంకో క్వాలిఫికేషన్ ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మ విద్యకు భగవంతుని జ్ఞానానికి సమానమైన జ్ఞానం ఇంకొకటుందా? లేనే లేదు. కనుక భగవంతునికి సమానమైన మరొక భగవంతుడు ఎలా లేడో, అతన్ని తెలియబరిచే జ్ఞానానికి సమానమైన జ్ఞానము కూడా ఇంకొకటి లేదు అని బ్రహ్మదర్పణలో చెప్పారు. ఇక్కడ కూడా చెప్పేటప్పుడు తద్గోచరవత్ అని చెప్పినందున ఆ వత్ అనేది మరొకటి ఇంకొకటి లేదు అని చెప్పడానికి ఉపయోగిస్తున్నారు అని ప్రమాణాన్ని చెప్పారన్నమాట. ఇలా చెప్పిన తర్వాత కశ్చిత్ కశ్చిత్ శ్లోకంలో ఆశ్చర్యవత్ కశ్చిత్ పశ్యతి కశ్చిత్, ఒకడు చూస్తాడు, ఒకడు చూస్తాడు అని చెప్తున్నారు కదా. ఎందుకు ఇలా చెబుతూ ఉన్నారు అనంటే అనాశ్చర్యవదపి అసురాదయః. అనాశ్చర్యవదపి అసురాదయః. అనాశ్చర్యవదపి అసురాదయః. పశ్యంతీతి కశ్చిదితి విశేషణం. పశ్యంతీతి కశ్చిదితి విశేషణం. పశ్యంతీతి కశ్చిదితి విశేషణం. కశ్చిత్ ఇది విశేషణం. ఈ కశ్చిత్ అనే ఒక విశేషణాన్ని అడ్జెక్టివ్ ఇచ్చారు కదా. కశ్చిత్ అంటే ఎవడో ఒకడు అర్థం. అందరూ చూడలేరు, ఎవడో ఒకడు చూస్తాడు అని అర్థం. ఎందుకు ఇలా చెప్పారు అనంటే అనాశ్చర్యవతపి అసురాదయ పశ్యంతి. అసురాదయ అసురులు మొదలైనటువంటి అయోగ్యులు భగవంతుని ఏమని చూస్తారు? అనాశ్చర్యవత్ అపి పశ్యంతి. అతడు అనాశ్చర్యుడు, అస్వతంత్రుడు అని అసురాదులు, తమోయోగ్యులు, మూర్ఖులు అలా తెలుసుకుంటారు. కనుక భగవంతుణ్ణి అందరూ ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం కూడా కష్టమే. అతని జ్ఞానం కూడా అత్యంత దుర్లభమే. అతన్ని ఆశ్చర్యుడు, స్వతంత్రుడు అని తెలుసుకునేవారు కూడా తక్కువనే. కనుక కశ్చిత్ అనే విశేషణం ఇచ్చారు. అంటే అసురాదులు, తమోయోగ్యులు, మూర్ఖులు భగవంతుని అస్వతంత్రుడనే తెలుసుకుంటారు. కనుక అతడు దుర్లభుడు గనక అతని జ్ఞానం కూడా దుర్లభమే. అందుకే తెలుసుకునే వాళ్ళు అపురూపం కనుక కశ్చిత్ అనే విశేషణాన్ని ఇచ్చారు. ఎవరో ఒకరు తెలుసుకోగలరు అనే అర్థంలో కశ్చిత్ అనే విశేషణాన్ని ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. సంశయం ఉంటే అడగచ్చు. కిం తర్హి అనడానికి అర్థం ఏం చెప్పారు? కిం తర్హి అయితే అని అర్థం. కిం తర్హి అలా అయితే ఏమి ప్రశ్న చేసుకొని ఇక్కడ సమాధానం ఇస్తూ ఉన్నారన్నమాట. అయితే ఏమి అంటే ఆశ్చర్యో భగవానేవా. ఆశ్చర్యుడు అంటే స్వతంత్రుడు భగవంతుడే అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఆశ్చర్యేవ సంతం అంటే ఆశ్చర్యంగానే అయి ఉన్నాడు. ఆశ్చర్యంగానే అయి ఉన్నటువంటి భగవంతున్నే ఆశ్చర్యవత్ అని చూస్తున్నారు అని.
ఓకే. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् కృష్ణార్పణమస్తు. హరే హరే నమః. హరే కృష్ణ.